Hi, I'm Dr. Dattatreya, vascular and endovascular surgeon, wound care hospital, KPHP, హైదరాబాద్. సో, డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనేటువంటిది ఇనీషియల్ సిమ్టమ్స్‌లో మనకి కాళ్ళలో జోములెక్కడం గానీ, లేదా పిన్నులతో గుచ్చినట్టుగా ఉండడం గానీ, లేదా తిమ్మిర్లుగా ఉండడము అండ్ స్పర్శ జ్ఞానం తగ్గిపోవడం వల్ల సెన్సరీ న్యూరోపతి వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటిస్ ఇక్కడి నుంచి మనకు స్టార్ట్ అయితుంది. అండ్ దీంతో పాటు మోటార్ న్యూరోపతి అనేటువంటిది ఇంకొక కంప్లెయింట్ ఉంటుంది. వాట్ ఈజ్ మోటార్ న్యూరోపతి? మోటార్ నర్వ్స్ అంటే ఏవైతే కండరాలు కాళ్ళలో గానీ, బాడీ పార్ట్స్‌లో గానీ ఉంటాయో, ఆ కండరాలకి సప్లై చేసే నర్వ్స్, ఆ కండరాలకి స్టిమ్యులస్ ఇచ్చే నర్వ్స్‌ని మనం మోటార్ నర్వ్స్ అంటాం. సో, ఎప్పుడైతే ఈ మోటార్ నర్వ్స్ కూడా డయాబెటిస్ అనేటువంటి కాంప్లికేషన్స్ వల్ల ఇన్వాల్వ్ అయ్యాయో, మసిల్‌కి సప్లై చేసే నర్వ్స్ అనేటువంటివి కొంచెం వీక్ అయితాయి. సో, అప్పుడు మసిల్ ఆటోమేటిక్‌గా సెన్సేషన్‌కి మసిల్ రెస్పాన్స్ అనేటువంటిది స్లోగా జరగడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే మసిల్ అనేటువంటిది స్టిమ్యులస్ సరిగ్గా జరగట్లేదో అప్పుడు మసిల్ వేస్టింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే మసిల్ బల్క్ ఏదైతే ఉంటుందో ఆ బల్క్ తగ్గిపోవటం జరుగుతుంది. సో, మన పాదాల్లో చూసినట్టయితే ఫస్ట్ చర్మము, చర్మం కింద మనకు సబ్క్యూటేనియస్ టిష్యూ లాంటిది ఒకటి, దాని కింద సబ్క్యూటేనియస్ టిష్యూ అంటే అందులో ఫ్యాట్ అండ్ మిగిలిన టిష్యూ ఉంటది. దాని కింద మనకు మసిల్ మాస్ అనేటువంటిది వస్తుంది. దాని కింద మనకు అంటే అన్నిటికంటే లోపల మనకు బోన్స్ ఉంటాయి. సో, బోన్స్ అనేటువంటివి చర్మం మీద డైరెక్ట్‌గా ప్రెషర్ వేయకుండా ఈ మసిల్, సబ్క్యూటేనియస్ టిష్యూ అనేటువంటిది మనకు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కాలు మనం పాదం మోపినప్పుడు మొత్తం ఫుట్ అంతా ఈక్వల్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది జరుగుతుంది. సో, ఈ పెరిఫెరల్ మోటార్ న్యూరోపతి ఎప్పుడైతే వచ్చిందో ఈ మసిల్ వేస్టేజ్ అనేటువంటిది జరుగుతుంది. సో, ఏదైతే మసిల్ కుషనింగ్ ఎఫెక్ట్ ఉందో అది తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు బోను డైరెక్ట్‌గా చర్మం మీద ప్రెషర్ ఎయడం అనేటువంటిది జరుగుతుంది. సో, ఎప్పుడైతే ఈ ప్రెషర్ అనేటువంటిది కాళ్ళ మీద వేసిందో, కాలు పేషెంట్ మోపినప్పుడు పాదము కొన్ని ఏరియాస్‌లో ప్రెషర్ పాయింట్స్ అనేటువంటివి ఏర్పడతాయి. అంటే హై ప్రెషర్ ఏరియాస్. సో, ఈ హై ప్రెషర్ ఏరియాస్ నార్మల్‌గా ఎక్కడ ఉంటాయంటే, మన టోస్ తీసుకున్నట్టయితే గ్రేట్ టో గాని, మిగిలిన సెకండ్, థర్డ్, ఫోర్త్ టోస్‌లో పల్ప్ స్పేసెస్ అంటే ఎక్కడైతే పాదం మోపుతుందో అక్కడ, లేదంటే టోస్ కంటే ముందు భాగంలో ఒక చిన్న బోనీ ప్రామినెన్స్ లాగా ఉంటది. అక్కడ గాని, లేదంటే హీల్ మీద గాని. అండ్ కొంతమంది క్రానిక్‌గా రికరెంట్‌గా కూర్చోవడం, పద్మాసనం వేసుకొని కూర్చోవడం వల్ల కాల్లో 2 బోన్స్ ఉంటాయి. బయట వైపున ఉన్న బోన్ మీద గాని ఈ ప్రెషర్ పాయింట్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఎప్పుడైతే ఈ ప్రెషర్ పాయింట్స్ ఏర్పడ్డాయో ఆ ఏరియాలో స్కిన్ అనేటువంటిది ఓవర్ గ్రోత్ అవ్వడం వల్ల, లేదా ఇరిటేట్ అవ్వడం వల్ల థిక్‌గా తయారైతుంది. ఈ థిక్‌గా తయారైన తర్వాత కింద ఉన్న మసిల్ మాస్ మీద లేదా సబ్క్యూటేనియస్ దగ్గర నుంచి ఫ్రీ మొబిలిటీ ఉండడం వల్ల చిన్న క్యావిటీస్ అనేటువంటివి ఏర్పడతాయి. అండ్ అక్కడ బికాస్ ఆఫ్ రియాక్షన్ కొంచెం రియాక్షనరీ ఫ్లూయిడ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ రియాక్షనరీ ఫ్లూయిడ్ అనేటువంటి ఏర్పడిందో ఆ ప్రెషర్ ఏరియాలో ఉన్న స్కిన్ అనేటువంటిది ఫ్రీగా మొబిలైజ్ అయితా ఉంటది. అండ్ ఇక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడి అండ్ దానివల్ల వీళ్ళకి వన్ ఆఫ్ ది ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనేటువంటిది స్టార్ట్ అయితుంది. ఇది మనం అర్లీ స్టేజెస్‌లో గనుక రికగ్నైజ్ చేయలేకపోతే ఈ పుండు లోపలనే బికాస్ ఆఫ్ దేర్ అన్‌కంట్రోల్డ్ షుగర్స్ అయ్యుండొచ్చు. బికాస్ ఆఫ్ దేర్ సెన్సరీ న్యూరోపతి అంటే సెన్సేషన్ సరిగ్గా తీసుకెళ్ళలేకపోవడం జరగొచ్చు. వీటి వల్ల వీళ్ళకి ఈ పుండ్లే గ్రాడ్యుయల్‌గా పెద్దగవ్వడం జరుగుతుంది. అండ్ సివియారిటీ పెరిగే కొద్దీ డెప్త్ ఆఫ్ ది అల్సర్ పెరిగిపోయి మసిల్‌ని కూడా డ్యామేజ్ చేసుకుంటా అండ్ బోన్ వరకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి క్రానిక్ ఆస్టియోమైలైటిస్ లేదంటే చార్కోట్స్ జాయింట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. కాలు మొత్తం ఉబ్బిపోవడం. సో, ఇటువంటి దానివల్ల వీళ్ళకి ఈ క్రానిక్ వూండ్స్ అనేటువంటివి ఏర్పడిపోయి కొన్ని రోజుల తర్వాత సివియారిటీ పెరిగే కొద్దీ టోస్ గాని, లేదా ఫూట్ గాని, లేదా నీ జాయింట్ కింది వరకు కూడా సివియారిటీని బట్టి లింబ్ లాస్ అనేటువంటిది అంటే యాంపుటేషన్‌కి గురి కావడం జరుగుతుంది. సో, ఇటువంటి సింప్టమ్స్ మీకు కనుక ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్‌ని కలవండి. నేను డాక్టర్ దత్తాత్రేయ, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, పోడియాట్రిక్ స్పెషలిస్ట్, వూండ్ కేర్ హాస్పిటల్, కేపీహెచ్‌బీ హైదరాబాద్.